దళారులు మాత్రం లాభంలోనే. కోడి కిలో 90కి కొని చికెన్ 120కి, గుడ్డు 3.50కి కొని $6 విక్రయం. అమెరికాలో గుడ్ల కొరత, డజన్ గుడ్లు $6.5. దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం. పెన్సిల్వేనియాలో 1,00,000 గుడ్ల దోపిడీ అట. గుడ్లో కూడా దొంగతనం చేస్తారు. ఇక మాదనాపురం మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో చనిపోయిన కోళ్ళు. వనపర్తి జిల్లాలో 4,000 కోళ్ళు మృతి. బర్డ్ ఫ్లూ కాదు, కొక్కెర వ్యాధి కావచ్చు. వనపర్తి పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర రెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. ఇది మరి దారుణంగా అనిపిస్తుంది నిజంగా. ఓవైపు డాక్టర్లు ఏం చెప్తుర్రు, కోడి గుడ్డైనా కోడి మాంసమైనా ఎక్కువసేపు ఉడకబెట్టి కర్రీ చేసుకొని తిన్నా, లేకపోతే కోడిగుడ్డును ఉడకబెట్టుకొని తిన్నా ఏ రోగాలు ఉండవు, ఉన్నటువంటి బ్యాక్టీరియా పోతుంది, ఉన్నటువంటి రోగం అంతా కూడా ఖతమవుతుందని డాక్టర్లు చెప్తారు. ఇంకోవైపు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కొన్ని రోజుల పాటు కోడి కూరకు దూరంగా ఉంటే మీకు మంచిదని చెప్తుంది. సో డాక్టర్ నమ్మాలా, ప్రభుత్వాన్ని నమ్మాలా అర్థం కాదు. ఇది ఇట్లుంటే ఈ పౌల్ట్రీ వ్యాపారులు ఉంటారు కదా, వీళ్ళకు వస్తేనేమో అతి లాభం, లేకపోతేనేమో అతి నష్టం. ఎండాకాలం వచ్చిందంటే పౌల్ట్రీ ఫార్మ్, ఈ కోళ్ళకు సంబంధించి ఎవరైతే పౌల్ట్రీ రంగం ఉంటుందో, ఈ పౌల్ట్రీ రంగం అంతా కూడా కోళ్ళకు సంబంధించి ఎవరైతే కోళ్ళ షెడ్ ఉంటాయో వాళ్ళంతా కూడా ఎండాకాలం వచ్చిందంటే గజగజ వణుకుతారు. ఎండాకాలానికి వణుకుడు ఏంటంటే ఇక అది అట్లే ఉంటుంది లెక్క. ఎండాకాలానికి ఎందుకు వణుకుతారు, చలికాలానికి మరి వంకాల కదంటే చలికాలానికి వణుకుడు కాదు. ఎండాకాలం వస్తే పౌల్ట్రీ వ్యాపారులు గజగజ వణుకుతారు. ఎండకు ఎన్ని కోళ్ళు వస్తాయో, ఏం రోగం వచ్చి పడుతుందో, మొన్నదాకా జరిగినటువంటి దందా కంటిన్యూ అవుతుందో ఖతమవుతుంది అనేటువంటి బాధ జనరల్గా సమ్మర్ వస్తే ఈ పౌల్ట్రీ వ్యాపారులకు ఉంటుంది. కానీ కొత్తగా ఇదొకటి బర్డ్ ఫ్లూ అంట, ఇదొకటి వచ్చి మోపైపోయింది. ₹1,00,00,000 నష్టం, వేలల్లో కోళ్ళు ఖతం. ఆ చచ్చిపోయిన కోళ్ళను కుక్కలకు వేసినా కూడా అపాయమే ఉన్నది. చచ్చిన కోళ్ళు ఏమిటికి ఉపయోగం లేవు. వాటిని ఒక గుంత తీసి ఆ గుంతలో పూడ్చి పెడితే కానీ ఆ సచ్చిన కోడితోటి కూడా హాని జరగదు. ఒకవేళ సచ్చిన కోడిని కూడా నువ్వు గుంత తీయకుండా ఈ రోడ్డు మీదనో లేకపోతే ఆ గుంతలనో అక్కడనో ఇక్కడనో వాడేస్తే సచ్చిన కోడి కూడా ఇలా హాని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్లడ్ ఫ్లూ వచ్చిందనుకో, ఒక కోడిని రోడ్డు పక్కన బారేసినావు, ఓ కుక్క తిన్నది, లేకపోతే ఇంకో ఏదైనా జంతువు తిన్నది అనుకోర్రి, సో ఆ వచ్చినటువంటి వ్యాధి ఈ తిన్నటువంటి జంతువుకి వచ్చే అవకాశం ఉంటుంది. మనుషులైతే కనీసం దాన్ని ఉడకబెట్టి తింటే ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియానో లేకపోతే రోగమో ఆ వేడికి ఖతమవుతుంది. కానీ పాడేసిన సచ్చిన కోడిని కుక్కలో ఇంకోటో డైరెక్ట్గా తింటాయి కాబట్టి సో డైరెక్ట్ ఆ బ్యాక్టీరియా ఆ కుక్కల మీదే ఎఫెక్ట్ అవుతుంది. కుక్కల నుంచి మనుషులకు, మనుషుల నుంచి ఇట్లా ఇక పశువులకు ఇట్లా రకరకాలుగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మరో కరోనా లెక్క దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బర్డ్ ఫ్లూతో చికెను గుడ్ల రేట్లు నిజంగానే తగ్గిపోయినాయి. చాలామంది 100కి 50% మాత్రమే చికెన్ తింటున్నట్టుగా అనిపిస్తుంది. చికెన్ షాపులు కితకితలాడేది సండే వస్తే. ఇలా మటన్ షాపులు, చేపల షాపులు ఇవన్నీ కితకితలాడుతున్నాయి. కోడిగుడ్లు కూడా అత్యధికంగా ట్రేలు తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకునేది తగ్గిపోయింది. కానీ ఇక్కడ చూడండి, ఓవైపు కోళ్ళతోటి వ్యాపారాలు చేసేటువంటి అసలైనటువంటి వ్యాపారులేమో చచ్చిపోయి బర్డ్ ఫ్లూ అటువంటి ప్రచారంతో నష్టం జరుగుతూ ఉంటే ఈయన మధ్యవర్తులు ఉంటారు కదా, మనం ఇక మధ్యవర్తులు అంటే చిన్నగా చెప్పాలంటే బోకర్గాలు. ఈ బోకర్గాల దందా మంచుకుందంటున్నా, ఇది పోదేందే ఇది. ఇక బోకర్గాల దందా ముద్దుకున్నదట. ₹90 కొంటున్నట ఇక కోడి. ఇక చూడుర్రి, కోడి కిలో ₹90 కొని ₹160 అమ్ముతురట. గుడ్డు ₹3.50 కొని ₹6 అమ్ముతురట. ఇది ఎవరి పని మంచుకున్నదా? షెడ్ కట్టి కోళ్ళను తెచ్చి దానబెట్టి 40-50 రోజులు పెంచి అమ్ముకున్నట్టు ఉంది మంచుకున్నదా? ఏం లేకుండా మధ్యవర్తిగా ఉన్నటువంటి బ్రోకర్ గాని మంచుకుందంటే ఇక్కడ బోకర్ గానే మంచుకున్నది. ఎక్కడ ₹90 కేజీ, ఎక్కడ ₹160 కేజీ, దాదాపు రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. 90కి కొని 160కి అమ్ముతున్నారు, రెట్టింపు ధర అనుకోండి. ఇక మధ్యవర్తిదే బాగున్నది. ఇక ₹3.50 గుడ్డు, ఆడ అమ్ముకునేది ₹6. ఇది కూడా రెట్టింపే, దాదాపు 3 కొనాలి 6కి అమ్మాలి, 90 కొనాలి 180కి అమ్మాలి, 50-50. దానబెట్టినోడు, కోళ్ళ షెడ్ కట్టినోడు, కోళ్ళను అల్లారముద్దుగా పెంచినోడు వాడు ఆగమే. మధ్యలో వచ్చినటువంటి బోకర్ గాడు మంచిగా జనాలను పల్టీ కొట్టించి 90 కొనాలి 160కి అమ్మాలి, 6కు అమ్మాలి 3 కొనాలి,
వీని దాంతా మంచిగా ఉన్నది. సో చూడాలి మరి పౌల్ట్రీ రంగం అంతా కూడా పల్టీ కొట్టినట్టు కాబట్టి ప్రభుత్వం మరి దీన్ని ఎట్లా చూస్తుంది, దీని మీద ఏమైనా స్పందిస్తుందా, వీళ్ళకి ఏమైనా సాయం చేస్తుందా చూడాలి. బట్ మీరు కూడా కొన్ని రోజులు అయితే ఎంతకైనా మంచిది. అనుమానం పెను ప్రమాదం అంటారు మనోళ్ళు. అనుమానం మూడు అర్ధరాత్రి వేసి కూర్చున్నట్టు అనుమానం ఉన్నోళ్ళు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చికెన్ తినకూరి. అనుమానం లేదు, నీ అవ నాకేమవుతుంది, గట్టిగానే ఉన్నా, నేను బలంగా ఉన్నా, బర్డ్ ఫ్లూ దాని అమ్మ ఫ్లూ ఏమవుతుంది నేను తింటా అనుకుంటే తినురి. అంతేగాని అనుమానంతో తిన్నాక నాకు కడుపులో తిప్పినట్టాయే, కడుపులో బిసికినట్టాయే, ఈడ నొచ్చినట్టు అవుతున్నది, ఈడ గుచ్చినట్టు అవుతున్నది, ఈ వెనకాల ఈపులో పొడిచినట్టు అవుతున్నది, ఈ కూర తిన్నందుకే ఇట్లా అవుతున్నదా, నాకేమైనా రోగం వచ్చిందా అని మళ్ళీ పెద్ద ప్రైవేట్ దవాఖానకు పోతే వాడు ఉన్నకాడికి టెస్ట్లు అని చేస్తాడు. బ్లడ్ టెస్ట్ అంటాడు, యూరిన్ టెస్ట్ అంటాడు, ఆ టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, పెద్ద బిల్లు చేసి ఇక నీ నెత్తి మీద ఓ బండరాయి పెడతాడు. సో ఈ కథ అంతా జరగొద్దురని ఆయన అనుకుంటే కోడి కూరకు దూరంగా ఉండు. నేను ఏమైనా ఫేస్ చేస్తారా భయ అనుకుంటే మాత్రం చికెన్ ముక్కలు